నమస్తే అండి. జ్ఞానము అనగా ఏమి? ఈ జ్ఞానము ఎక్కడ ఉన్నది? ఈ జ్ఞానము ఎప్పుడు ఏలాగున జమిస్తున్నది? ఈ జ్ఞానమునకు గల ఆస్తి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, నేను కలిగి ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత ఉన్నది ఏదో అది జ్ఞానము. ఇంతకు నేను కలిగి ఉన్నది ఏమిటి? పాపపు నియమము కలిగినటువంటి గుణత్రయ ప్రాణమే నేను కలిగి ఉన్నది. ఈ ప్రాణము పోయి తెలివి తప్పని క్షణములో నాలో మొలిచేటువంటి సత్యమే ఈ జ్ఞానము. అంటే ఈ జ్ఞానము నా మనస్సునందే ఉన్నది. ఈ నా మనస్సు పాపపు నియమము కలిగినటువంటి ప్రాణముతో జతకట్టబడి ఉన్నది అని మనము గ్రహించగలము. అయితే ఈ జ్ఞానమునకు ఏది అనుభవానికి వస్తుందో, ఏది ఆశ్రయం అవుతుందో అది ఈ జ్ఞానమునకు కలిగినటువంటి ఆస్తి అయి ఉండగా, ఈ ఆస్తి గుణాతీతము, నాశనరహితము అయినటువంటి శాశ్వతమైన దేవుని శక్తియే, అనగా పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివియే. ఇంతకు ఎవరు ఈ పరిశుద్ధుడు? అనగా దేవుడే ఈ పరిశుద్ధుడై ఉన్నాడు. అయితే దేవుడు తన ఇట్టి పరిశుద్ధమైనటువంటి స్వభావమును ఎవడి యందు ఏ మాదిరిగా మానవుడికి బయలుపరుస్తున్నాడు? ఆయన కార్యమును గ్రహించేది ఎవడు అని ఆలోచన చేసినట్లయితే, ఆత్మానుభూతిని సైతం నాశనము చేసేటువంటి పాపపు నియమము కలిగినటువంటి కామమును నాశనము చేయుటకు మనము చెప్పుకుంటున్నటువంటి ఈ జ్ఞానమే పంచభూతాలను శరీరముగా ధరించి క్రీస్తుగా వ్యక్తమై కామమును తన శరీరమందే శిలువ యజ్ఞము ద్వారా బంధించి, అనగా మృత్యువుకు మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానుడైన ఆది సంభూతుడిగా దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై లోకము లేదా దేహస్వభావము లేదా గుణత్రయము విషయములో నశించినటువంటి శరణార్థులకు, అనగా జ్ఞానులకు పాపపు నియమమును జయించినటువంటి తన అట్టి ప్రాణమును అనుగ్రహించుటకు ప్రతి యుగమందు మానవుడు కనే మనుష్య కుమారుడిగా దర్శనం ఇచ్చేటువంటి ప్రణాళికను దేవుడు కలిగి ఉండడమే ఈ పరిశుద్ధత అయి ఉన్నది. కనుక దేవుని జ్ఞాన విజ్ఞానము, శక్తి సామర్థ్యము, నీతి, పరిశుద్ధత, విమోచన, కృప అయి ఉన్న క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేది సరళమైనటువంటి భక్తి అయి ఉండగా, మరి జ్ఞానులు అనబడేటువంటి వారు కన్న ఆస్తి ఏమిటి? ఇక్కడ కనడము అనగా దృష్టి అని అర్థము. జ్ఞానులు దర్శించేటువంటి మానవుడి యొక్క నిజస్వరూపము అనగా శబ్దమునకు అర్థము ఏమిటి? యోగులు అనబడేటువంటి వారు కన్న జ్ఞానము ఏమిటి? పండిత పీఠాధిపతులు అనబడేటువంటి వారు ఎన్నాళ్ళు కల్పనా కథలను వెల్లవేస్తుంటారు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా లోతైనటువంటి మాటలను నిదానముగా ఆలోచన చేయగలరు అని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.